రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు చేయడంతో ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. మొత్తం అఖిలపక్షం అంతా కూడా అంటే కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు, కోదండరామ్ గారు, టీజేఎస్ అందరూ కూడా ఏకమై కూడా ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు కదా. అంటే ఈరోజు మీరు టీడీపీలోనే ఉన్నారు. అంటే 1985లో అనుకుంటా ఎన్టీ రామారావు కర్షక పరిషత్తులు ఏర్పాటు చేశారు. ఆ రోజు కూడా ఇలాగే కోర్టులకు వెళ్ళి ఆ కర్షక పరిషత్తులను అంటే రైతులను అంటే గ్రామస్థాయి రైతులను ఒక మెంబర్లుగా చేసి అక్కడి నుంచి రాష్ట్రానికి వరకు ఒక కమిటీల ద్వారా ఏర్పాటు చేశారు కదా. ఆ రోజు కూడా కోర్టులకు వెళ్ళి దాన్ని రద్దు చేయించారు. ఈరోజు దాని మీదే కోర్టులకు వెళ్ళారు, దాని మీదే పోరుబాటు చేస్తున్నారు. అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు కర్షక పరిషత్తులు పెట్టినప్పుడు దానికి దీనికి పోలిక ఏంటి? ఆ రోజు మీరేమన్నా ఎన్టీ రామారావుతో ఈ విషయంపై విభేదించారా? ఆ రోజు కర్షక పరిషత్తు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వారికి అన్ని విస్తృతమైన అధికారాలు లేవు. వారి ఎక్స్క్లూజివ్ అగ్రికల్చర్ సెక్టర్ను హౌ టు ఇంప్రూవ్ అనే దాంట్లో పెట్టిన నామినేట్ సిస్టమ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని కోర్టు అన్నది. సో దానికి సవరణ చేస్తూ ఎలక్షన్ ప్రాసెస్ పోయిన్లు మెంబర్లుగా రైతులను మెంబర్లు చేసి నామినేషన్ ఎవరైనా రైతు వేసుకోవచ్చు. ఎలక్ట్ అయిన వ్యక్తి ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ అయిన వ్యక్తి ఆ సొసైటీలో ఉండాలనేది దట్ వాజ్ ద అమెండ్మెంట్. అయినా ఇది టోటల్గా ప్యారలల్గా ఉన్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థకు ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ లేదు అని కొట్టేసారు కదా. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక నామినేషన్ వేసిన రోజు కోర్టు కొట్టేసాను, నో ఇట్ కెనాట్ బి హ్యాపెండ్ అని. అదొక మనకు ప్రెసిడెంట్ ఉన్న తర్వాత 30 ఏళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ అంతకంటే భయంకరమైంది. అందులో కలెక్టివ్ డిసిషన్ శాసనసభలో మాట్లాడి దానికి గందరగోళమైన అంత వ్యవస్థలు తయారు చేసి ఎలక్ట్రల్ సిస్టమ్ పెట్టి తర్వాత అన్డెమోక్రటిక్గా నాన్ పొలిటికల్ ఇంటర్వెన్షన్ తోటి ఎలక్షన్ సిస్టంలో చేద్దామంటేనే కోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ విధులు విధానాలు అవుతున్నాయో దాన్ని ప్యారలల్గా కొన్ని ఇన్స్టిట్యూషన్ చేస్తున్నాయి. వాటిని ప్యారలల్ ఇన్స్టిట్యూషన్ పెట్టి కాంప్లికేట్ చేయకూడదనే ఉద్దేశంతో కోర్టు అడవున మ్యాండేట్ ఇచ్చింది. కొట్టేసింది లేదని లేదు. అంటే ఎన్టీ రామారావు గారు కర్షక పరిషత్తులు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు మీరు ఎన్టీ రామారావు గారితో విభేదించలేదు. ఇవి పెట్టడం కర్షక పెట్టిన రోజు నేను ఎమ్మెల్యేని కాదు ఒకటి. తర్వాత అలా ఉన్నటువంటి వాళ్ళు అందులో పాజిటివ్ ఉండవచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే బాస్ ఈజ్ బాస్ నిర్ణయం తీసుకుని జరుగుతుంది. అయినా నేను అందుకే చెప్తున్నట్టు ఎవరు తీసుకున్న నిర్ణయాలు ఒకసారి న్యాయబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజలకు అది ఉపయోగపడే విధంగా ఉండాలి. ఉండే నిర్ణయాలు తీసుకుంటే మంచిదే. ఒక్కోసారి ఇది బాగుంటుందని ఊహించుకోవచ్చు, వాళ్ళని ఆలోచించుకోవచ్చు. అందులో ఏదైనా లూపోల్స్ ఉంటే దాన్ని దాన్ని సెట్ చేసుకుంటే తప్పేం లేదు. నిర్ణయాలు తీసుకోవడమే తప్పని నేను అనను. కానీ తీసుకునే నిర్ణయాలు అది ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి. రెండవది దానివల్ల ఫలితాలు రావాలి, దాంతో దుష్ఫలితాలు రావద్దు. ఇక్కడ ఎందుకు ఇందరూ ఒకటైపోయిందంటే అదేదో రైతులకు వ్యతిరేకంగా అని కాదు. ఇక్కడ ఆయన చేపట్టిన విధానం, రోజుకొక తిరిగి మాట్లాడే విధానం ఏతుందో ఇది అనవసరమైన గందరగోళ పరిస్థితికి సంవత్సరానికి 2 సార్లు 2 నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన. నువ్వు డే 1 నుంచే చూడండి. ఫస్ట్ ఎలక్ట్ కాగానే ఏమన్నాడంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, నాకు ఎవరి స్థితిగతి లేదో నాకు తెలవాలి, తెలుసుకోవడానికి నేను ఒకే రోజున నేను అందరినీ సర్వే చేస్తానని పెట్టుకున్నాడు. సో వన్ డే అందరికి ఆర్డర్ ఇచ్చిండు. ఆర్టీసీ కూడా బంధకాలు ఇచ్చేసిండు. మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నా మీరు ఆ రోజు ఇంట్లో ఉండాల్సింది అన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ గృహ నిర్బంధంలాగా 12 అవర్స్లో మొత్తం సకల జన సర్వే జరిగింది. ఆ రోజు చెప్పింది ఏంటంటే నేను రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఏ బెనిఫిట్ ఇవ్వాలన్నా, ఏ పెన్షన్ ఇవ్వాలన్నా, రేపు ఎవరికి ఏం చేయాలన్నా, కోడి ఎవరికి ఉంది, బర్రె ఎవరికి ఉంది, దొడ్డి ఎవరికి ఉన్నది, ఫ్యాన్ ఎవరికి ఉంది, మొత్తం నాకు లెక్క ఉంటేనే నాకు వచ్చిన బడ్జెట్లో నేను ట్రాన్స్పరెంట్గా గవర్నెన్స్ చేస్తా అని చెప్పేసి ఆ రోజు జనాన్ని నమ్మించినాం. వచ్చిన తర్వాత మీరే స్పష్టంగా చెప్పిండ్రు ఇన్ని లక్షల మంది 3 లక్షల మంది దళితులు భూమి లేని వాళ్ళు ఉన్నారనేది మా సర్వేలో వచ్చిందని మీరే చెప్పారు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దానికి సమాధానంగా నేను ఎన్నికల మేనిఫెస్టోలో నేను భూమి ఇస్తా అన్నా దళితులకు, ఎవరికి ఇవ్వాలో నాకు తెలియదు కదా, నేను ఇల్లు కట్టిస్తా అన్నా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నా, ఎవరు కట్టేయాలో నాకు తెలియదు. సో ఉద్యోగాలు చెప్పిన ఎవరు బిలో పావర్టీ ఎవరు ఎబో పావర్టీ తెలియదు. నాకు స్టాటిస్టిక్స్ ఉంటే తప్ప నేను నిర్ణయాలు తీసుకోలేను. ఫర్ దట్ ఐ వాంట్ ఏ బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే మనం వ్యతిరేకించలేదు అప్పుడు. ఈయన చెప్పిన మాటలన్నిటికీ ఇది ఆన్సర్ అయితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అని అనుకున్నాం. ఆ రోజు ఏమన్నా సజెస్ట్ చేసిన ఒక్కరోజు కాకపోవచ్చాయా, ఐ కాంట్ యూ మేక్ 2 days or 3 days అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉండదని అంత చిన్న అడ్వైజ్ చేసిన తప్ప ఎవరు అపోజ్ చేయలే. చేసి మరి 3 ఏళ్ళు అయిపోయింది కదా. ఆ స్టాటిస్టిక్స్ ఏమైనాయి, ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం మీ యాక్షన్ ఏమైంది? 3 లక్షల మందిని మీరే నిర్ధారించారు కదా.
3 ఎకరాల భూమికి అర్హులైన వ్యక్తులు కోట్ల మంది 50 లక్షల మంది ఉన్నా 3 లక్షల మందికి అర్హతను నువ్వు అన్నావు. 3 లక్షల మందికి నువ్వు ఇవ్వడానికి ఏం ప్రయత్నం చేసినావు అన్నది ప్రశ్నిస్తారు కదా. ఇళ్ళ విషయాలు కూడా నువ్వే చెప్పినావు. ఇప్పుడైతే 7 లక్ష 6 లక్ష 15 లక్షల మందికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చి నా లెక్కలో కన్నావు. 15 లక్షలలో 5 నెలల్లో పూర్తి చేస్తా అన్నావు. 4 ఏడుకి వచ్చినావు. 1000 కూడా పూర్తి చేయని పరిస్థితి ఏర్పడ్డది. సో రైతుల విషయం అట్లా ఉద్యోగాల విషయంలో మాట్లాడినావు. ఇప్పటికీ వేకెన్సీలు ఆల్మోస్ట్ 1,20,000 ఉన్నాయి. ఆంధ్రలో వెళ్ళిపోతే ఇంకొక 2 లక్షల ఉద్యోగాలు కాలేకపోతే మొత్తం 3 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానన్నావు. 1 లక్ష కాదు 50,000 కాదు 20,000 10,000 కూడా నువ్వు ఇంతవరకు పూర్తి చేయని పరిస్థితి. సో కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసేస్తా, అవుట్సోర్సింగ్ తీసేస్తా. వాటి బ్లడీ కాంట్రాక్ట్ సిస్టమ్ ఏంటో ఎవడా చెప్పినాడు? పిచ్చోడు తలకాలేనాడు. కాంట్రాక్ట్ సిస్టమ్ ఉంటుందా? అట్లాంటి గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ నడిపించుకుంటే అయిపోతుంది కదా అని నువ్వే వ్యంగ్యంగా మాట్లాడినావు. అన్నీ నువ్వు చెప్పిన అన్నీ కూడా మళ్ళీ ఏమంటావు? నేనేం మాట్లాడలేదు, మాట్లాడితే అది కరెక్ట్ కాదన్నావు. ఓపెన్ కాస్ట్ల గురించి మాట్లాడినావు. వందల గడ్డలు చేస్తాను తెలంగాణలో, ఆంధ్రలో దోపిడీ చేస్తాను, ఓపెన్ కాస్ట్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకొని వాళ్ళు అన్యాయం చేస్తాను తెలంగాణ బిడ్డలు కానీ మాట్లాడినావు. నేను అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేస్తానన్నావు. లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చిన రోజున 62-64 వేల మంది సింగరేణి ఉద్యోగస్తులు ఉంటుంది. ఇవాళ 53,000 పడిపోయారు. మీ సింగరేణిలో మీ యూనియనే అక్కడ అధికారంలో ఉంది, ప్రభుత్వం మీదే ఉంది, డిసిషన్స్ అన్నీ మీరే తీసుకోవచ్చు. మొన్న శాసనసభలో ఏమన్నారు? లేదు అండర్ గ్రౌండ్ మైన్స్ నేను ఓపెన్ చేయను, నేను ఓపెన్ కాస్ట్ 18 ఓపెన్ కాస్టులు పెడతాను. ఏదో కూడా ధైర్యం చేయలేదు. 1-2 ఇవ్వాలంటే గజగజ అనుకుంటే చేసేటోళ్ళు. ఏకదం 18 ఓపెన్ కాస్టులు నేను ఓపెన్ చేస్తా, అవసరం నాకు, ఉద్యోగాలు కూడా సాధ్యం కాదు, ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అని ఎట్లా నువ్వు? అంటే టోటల్గా అంటే మొదలు అవకాశం కొరకు ఏదైనా మాట్లాడతా, అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏదైనా మాట్లాడతా అంటే ఎన్ని రోజులు ఎంతవరకు ప్రజలు దాన్ని ఇష్టపడతారు అనేది ఇట్ ఈజ్ టైం ఫ్రేమ్, అంతే. టైం ఫ్రేమే. నాట్ 3 ఏళ్ల పసిగుడ్డు కదా, మరొకసారి అవకాశం వస్తే చేస్తాను అంటున్నాడు కదా. అంటే 3 ఏళ్ల పసిగుడ్డే, ఇంకా చేస్తాను, ఇంకా కాలం ఉంది అంటున్నాడు కదా. సమయం ఉంది మిత్రం. ప్రయత్నం చేస్తే పర్వాలేదు. ప్రయత్నం చేసుకుంటూ నేను 100% 100 మార్కులు తెచ్చుకోవాలనుకున్నా, నేను తెచ్చుకోలేకపోయాను, సమయం సరిపోలేదు. నేను 40 కాడ ఆగినా 30 కాడ ఆగినంటే పర్లేదు. 0 కానే ఉండి పసిగుడ్డు అని చెప్పంటే ఎట్లా? నువ్వు మొదలే పెట్టకపోతే, నువ్వు స్కూల్కే పోకపోతే, క్లాస్కే పోకపోతే, నేను మళ్ళీ సంవత్సరం నేను స్కూల్కి పోతా, క్లాస్కి పోతా, తర్వాత చదువుతా, నేను పాస్ అవుతానంటే ఎవరు నమ్ముతారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.